హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు బీరకాయ గోధుమ రవ్వతో క్రిస్పీ దోశ ఎలా చేయాలో చూద్దాం రండి. బియ్యం పప్పులు నానబెట్టే పని లేకుండా ఈజీగా అప్పటికప్పుడు 10 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఈ బీరకాయతో చేసిన దోశలు హెల్త్కి చాలా మంచిదండి. రుచి చాలా బాగుంటాయి. ఈ క్రిస్పీ దోశ ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోండి. తర్వాత దానిలో 1/2 కప్పు పెరుగు కూడా వేసుకోండి. పుల్లగా ఉన్న పెరుగు వేసుకుంటే దోశల రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోండి. ఇప్పుడు అన్నీ బాగా కలిసేటట్టు కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టి నాననివ్వండి. గోధుమ రవ్వ నానేలోగా మనం బీరకాయని కట్ చేసుకుందాం. 1 పావు కేజీ బీరకాయని తీసుకుని శుభ్రంగా కడిగి పైన ఉన్న ఈనె భాగాన్ని పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకోండి. తొక్క అంతా పీల్ చేయాల్సిన అవసరం లేదండి. తొక్కలో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి తొక్కతో పాటే ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు 10 నిమిషాలు నానబెట్టిన గోధుమ రవ్వలో మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకోండి. 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కాబట్టి దానిలో 2 కప్పుల బీరకాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిపి ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోండి. దానిలో 1 పచ్చిమిర్చి, 4 చిన్న అల్లం ముక్కలు, 1 చిన్న సైజు ఆనియన్ని కట్ చేసిన ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం పోసుకున్న కప్పు వాటర్తో పాటు బీరకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, అదే సరిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన దోశ బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్టు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. మనం ఇన్స్టెంట్గా దోశ వేసుకుంటున్నాం కాబట్టి బేకింగ్ సోడా కానీ ఈనో కానీ వేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా బాగా కలిసేటట్టు కలపండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టుకుని పెనం బాగా హీట్ అయిన తర్వాత 1 గుంట గరిటెడు బ్యాటర్ని పెనంపై వేసి దోశలా రౌండ్గా స్ప్రెడ్ చేయండి. దానిపై కొంచెం ఆయిల్ చల్లుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడకుండా క్రిస్పీగా కాలనివ్వండి. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుని 2 వైపులా క్రిస్పీగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఈ బీరకాయ దోశలు పలచగా క్రిస్పీగా వేసుకుంటేనే రుచిగా ఉంటాయండి. ఎందుకంటే బీరకాయ ముక్కల్ని మనం పచ్చివే వేసుకున్నాం కాబట్టి మందంగా వేసుకుంటే పచ్చివాసన వస్తుంది. క్రిస్పీగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇదే విధంగా మీరు కావలసినన్ని దోశల్ని వేసుకోండి. అంతేనండి, వేడి వేడి బీరకాయ క్రిస్పీ దోశ రెడీ అయిందండి. ఈ దోశలను ఏ చట్నీతో తిన్నా, కారప్పొడితో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. ఈ హెల్దీ దోశలను వారానికి ఒక్కసారైనా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మనకు పప్పులు నానబెట్టే టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 10 మినిట్స్లో చేసుకోండి. ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఇదే మెథడ్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.